భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోగ్రఫీ. పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్ లోని మొహనాసా జిల్లాలోని వాద్నగర్ పట్టణంలో జన్మించారు. రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తల్లిదండ్రులు దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ, హీరాబిన్ల మూడవ సంతానమే నరేంద్ర మోడీ. ఈయనకు 4 సోదరులు, 1 సోదరి ఉన్నారు. మోడీ తండ్రి చిన్న టీ కొట్టు నడిపేవారు. తల్లి ఓ గానుగ నడిపేది. మోడీ 6వ ఏట నుంచి ఉదయం తండ్రికి సహాయం చేస్తూ పాఠశాలకు వెళ్లేవారు. మోడీ 8వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేసి స్కూల్కు వెళ్లడం, సాయంత్రం ఆర్ఎస్ఎస్ కి వెళ్లడం మోడీ దినచర్యగా ఉండేది. 18 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయిన మోడీ 2 ఏళ్ల తర్వాత తిరిగొచ్చి అహ్మదాబాద్ లో బస్టాండ్ లో తన మావయ్య టీ కొట్టులో పనికి చేరారు. కొన్ని రోజులకు సొంతంగా ఓ టీ బండి ద్వారా టీ అమ్మడం ప్రారంభించారు. తర్వాత ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో పనిచేసేవారు. ఆఫీస్ లో ఉదయం టిఫిన్ తయారు చేయడం, ఆఫీస్ శుభ్రం చేయడం ఆయన పని. 1971లో ఆర్ఎస్ఎస్ లో శిక్షణ తర్వాత ఆయనను ఆర్ఎస్ఎస్ అఖిల భారత విద్యార్థి పరిషత్ గుజరాత్ శాఖ వ్యవహారాలు చూడాలని నియమించారు. 1974లో మోడీ నవనిర్మాణ్ ఆందోళన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1960లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో గుజరాత్ వరదల్లో తన వంతు సేవలందించారు. 1975 జూన్ నుంచి 1977 జనవరి వరకు కేంద్రం ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆర్ఎస్ఎస్ సభ్యుల్ని జైలుకు పంపారు. అప్పుడు మోడీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా పనిచేశారు. 19 నెలల ఎమర్జెన్సీ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మోడీ 1987లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కేవలం 1 ఏడాదిలోనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటికే సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్న మోడీ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే సవాలును స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదిగి ఏప్రిల్ 1990లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ లో బీజేపీ పాలన ప్రారంభమైంది. 1988, 1995 మధ్య గుజరాత్ లో పార్టీని అధికారంలోకి తేవడంలో మోడీ క్షేత్రస్థాయిలో చేసిన కృషి పనిచేసింది. 1995లో మోడీని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఆయనకు 5 రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. యువ నాయకుడైన మోడీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. 1998లో మోడీకి జాతీయ కార్యదర్శిగా పదోన్నతి లభించింది. 2001 అక్టోబర్లో పార్టీ ద్వారా గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మోడీ పిలుపునందుకున్నారు. అక్టోబర్ 7, 2001న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో వచ్చిన భారీ భూకంపాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు, దుష్ప్రభావాల కారణంగా గుజరాత్ ఆర్థిక వ్యవస్థ కిందికి దిగజారింది. వీటిని అధిగమించేందుకు మోడీ ఓ మాస్టర్ వ్యూహకర్తగా మంచి నిర్ణయాలను తీసుకున్నారు. మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణతలకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 26, 2012వ తేదీన వరుసగా 4వ ముఖ్యమంత్రిగా ప్రజల సమక్షంలో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. ఈ పాలన, పెట్టుబడులు, పేదరిక నిర్మూలన, శక్తి, సెజ్లు, రహదారి అభివృద్ది, ఆర్థిక క్రమశిక్షణ తదితర రంగాల్లో గుజరాత్ దేశాన్ని ముందుకు నడిపించింది. ఆటంకాలను ఎదురొడ్డి నర్మదా ఆనకట్టను 121.9 మీటర్లకు పెంచారు. ఆటంకాలు కల్పిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. మోడీ సారథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్ అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ చిత్రపటంలో గుజరాత్ కు స్పష్టమైన స్థానాన్ని కల్పించడం కోసం వైబ్రెంట్ గుజరాత్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 120 దేశాలు పాల్గొన్నాయి. కూతుళ్లను బడికి పంపాలని తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి వేడిలో, దుమ్ములో, మారుమూల గ్రామాల్లో ప్రచారం సాగించిన ముఖ్యమంత్రిగా మోడీ కీర్తింపబడ్డారు. ఇండియా టుడే ఒపీనియన్ పోల్లో వరుసగా 5 ఏళ్లు మోడీ దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ మ్యాగజైన్లలో ఒకటైన టైమ్ మ్యాగజైన్ మార్చి 26, 2012 సంచికలో నరేంద్ర మోడీ ఫోటోను ముఖ చిత్రంపై ప్రచురించి మోడీ అంటే వ్యాపారం అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. 2013లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడిగా నియమించారు. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు మోడీ అందుకున్నారు. 13/9/2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించి మోడీ ప్రధానమంత్రి అయ్యారు.
2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తి ప్రధాని కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మోడీ ప్రభుత్వం వృద్ధులకు పింఛన్, నిరుపేదలకు బీమా రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టింది. డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి విప్లవాత్మక పథకాలను రూపొందించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రసంగానికి యావత్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపించింది. నేపాల్, ఆస్ట్రేలియా, ఫిజీ, సెసెల్స్ లలో ద్వైపాక్షిక పర్యటనలు చేసిన తొలి ప్రధానమంత్రిగా మోడీ చరిత్ర సృష్టించారు. మంగోలియాను సందర్శించిన భారతదేశ తొలి ప్రధానిగా మోడీ చరిత్రకెక్కారు. చైనా, దక్షిణ కొరియా దేశాల్లో మోడీ చేసిన పర్యటనల్లో భారత్ కు పెట్టుబడులను ఆకర్షించాయి. ఫ్రాన్స్, జర్మనీలకు తన పర్యటన ద్వారా భారత్ కు యూరోపియన్ యూనియన్ ఎంత ముఖ్యమో మోడీ నిరూపించారు. అరబ్ కంట్రీ అయిన యుఏఈ, 5 సెంట్రల్ ఆసియా దేశాల్లో మోడీ పర్యటించారు. ఆఫ్రికా దేశాల్లో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 2015 సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు భారతదేశ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం చరిత్రలో ఇదే ప్రథమం. ప్రపంచమంతా ఒకరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలన్న మోడీ పిలుపునకు ఐక్యరాజ్య సమితిలో 177 దేశాలు ఒక్కటిగా నిలిచి జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. 2019లో దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించి అఖండ విజయం సాధించింది. 2019 మే 30వ తేదీన మోడీ రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.